వీడియోలో కూడా ఒక రెసిపీ చూపిస్తాను. డే 12 ఆఫ్ రంజాన్ వీడియో. ఇక సెహరీలోకి ఖర్జూరం అండ్ రసం అన్నం తిన్నాను. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, లాస్ట్ వీడియోలో చెప్పా కదా రెసిపీ పోస్ట్ చేస్తాను అని చెప్పి, దానికి సంబంధించింది ఈ వీడియో. ఇక వీడియోలోకి వెళ్ళక ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్. ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ కొంచెం చింతపండు నానేసి పక్కన పెట్టండి. తర్వాత వీడియోలో చూపించినట్టు మిర్చి అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే పిండి కలుపుకోండి. శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, పసుపు, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం గరం మసాలా. తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇంతకీ మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అంతగా ఏమి ఇష్టం ఉండదు. ఇక నెక్స్ట్ ఆ చింతపండుని పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ని మిరపకాయలో వేయాలి. దాని తర్వాత పిండిలో మిరపకాయని ముంచేసి ఆయిల్ లో వేసేయాలి. ఇక కాసేపు మీడియం ఫ్లేమ్ లో, కాసేపు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయాలి. దాని తర్వాత స్టఫింగ్ కోసం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసేయండి, ఆప్షనల్ అది. ఇక ఆ స్టఫింగ్ ని మిరపకాయలో వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తినేయాలి. అంతే. ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.